బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. ఈ మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం రాబోతుంది. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలేంటి, ఎవరు ఎలాంటి నియమాలు పాటించాలి, ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ముక్కాముల పీఠాధిపతి శ్రీధర స్వామి గారు ఉన్నారు. గురుగారు నమస్తే. మార్చి 3న చంద్రగ్రహణం వస్తుంది. సో దీన్ని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది గురువుగారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా నాన్న, ఇక్కడ ఈ చంద్రగ్రహణం కేతుగ్రస్తంగా పట్టబోతుంది. అదేవిధంగా పాల్గొన మాసము పౌర్ణమి మంగళవారం మధ్యాహ్నం 3:20 ప్రారంభమయ్యి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. అయితే ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అయితే కాదు. ఓకే, దీన్ని పాక్షిక చంద్రగ్రహణం అంటారు. ఇక కొద్దిగా కనపడుతుంది అంతే. అయితే ఇది చెప్పాలంటే మనకి చంద్రగ్రహణం రాత్రికాలం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. ఇది పగటి కాలం పట్టడం చేత ఏమిటంటే మనకి గ్రహణం పట్టు విడుపులు అంటాం కదా, అందులో పట్టు అనేది మనకు కనపడదు. గ్రహణ ఆరంభం అనేది మనం చూడలేం. గ్రహణం విడిచేటువంటి సమయంలో కొద్దిపాటి సమయం, కేవలం ఒక 27 నిమిషాలు మాత్రం మనం చూడగలుగుతాం. ఎందుకంటే పూర్తిగా చీకటి పడాలి, చంద్రోదయం కావాలి, మనకు అది కనపడాలి. అంచేత ఈ విధంగా మనకి ఎక్కువ సమయం అనేది కనపడలేదు. పైగా ఇది పాక్షిక చంద్రగ్రహణంగా మనం చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ గ్రహణము సింహరాశి అదేవిధంగా పుబ్బా నక్షత్రంలో ఏర్పడింది కనుక ప్రధానంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు, అదేవిధంగా సింహరాశి వాళ్ళు, మఖ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పుబ్బ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ప్రధానంగా ఈ గ్రహణాన్ని చూడకూడదు అని మనకి శాస్త్రాన్ని బట్టి తెలుస్తోంది. అయితే వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, సో మంగళవారం వస్తుంది, పౌర్ణమి అంటున్నారు. సో ఇన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి కదా స్వామీజీ, దీనివల్ల ఇంకేమన్నా డిసడ్వాంటేజెస్ ఉండేటువంటి అవకాశం ఉందా ఈ గ్రహణం? సాధారణంగా ఏంటంటే సంపూర్ణ గ్రహణాల వల్ల ప్రమాదాలు ఉంటాయి. ఓకే, ఆ గ్రహణ కాలాన్ని బట్టి, ఆ వారాన్ని బట్టి, తిథిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, ఆ పట్టేటువంటి సమయాన్ని బట్టి, ఆ సమయంలో గ్రహాలు ఉన్నటువంటి స్థానాలను బట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి. అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణం అవడం చేత, పైగా మనకి పగటి కాలంలో మనకు కనపడకపోవడం చేత అంత ప్రభావం అనేది మనం ఊహించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే గ్రహణమే పాక్షికంగా పట్టినా సంపూర్ణంగా పట్టినా దానికి ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఏంటంటే ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏంటంటే విషతుల్యంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క కిరణాలు అనేవి మంచివి కావు. ఈ యొక్క చంద్రుడికి కేతుగ్రహం అడ్డొస్తుంది, దాని యొక్క కిరణాలు అనేటువంటివి మన మీద ప్రసరిస్తాయి. అంటే భూమికి చంద్రుడికి మధ్యలో ఒక గ్రహం అడ్డొస్తుంది. ఆ అడ్డొచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ఆ యొక్క చంద్రుడిని కబళిస్తున్నట్టుగా మనకు కనబడి అదంతా కూడా ఒక చంద్రగ్రహణంగా మనకి అది కబళించడం, మళ్ళీ వదిలిపెట్టడం జరుగుతుంది. ఇది కేతుగ్రస్తంగా చెప్తాం. ఈ యొక్క కేతుగ్రస్త చంద్రగ్రహణం, ఈ యొక్క దీని ప్రభావం అనేది ఏంటంటే మనకు కనబడట్లేదు కానీ ఎక్కువ ప్రభావం ఉండదు. కానీ కనబడకపోయినప్పటికీ కూడా అంటే మనకు చంద్రుడు కనబడ్డు కానీ గ్రహణం జరుగుతుంది. అంటే గ్రహణ కిరణ ప్రభావం అనేది ఉంటుంది. ఏదైనా సరే, ఇప్పుడు సూర్యకిరణం ఉంది, సూర్యకిరణం ఉదయం ఆహ్లాదంగా ఉంటుంది, మధ్యాహ్నం తాపాన్ని కలగజేస్తుంది, సాయంత్రం మళ్ళీ ఉత్సాహాన్ని ఇస్తుంది. అదేవిధంగా చంద్రకిరణం కూడా మనకి పాడ్యం నాడు ఒక విధంగా, విధియ నాడు ఒక విధంగా, అలాగే పౌర్ణమి నాడు ఒక విధంగా. పౌర్ణమి నాడు పరిపూర్ణ కళలతో ఉంటాడు చంద్రుడు. అదేవిధంగా మనకి ఏమవుతుంది, మళ్ళీ పౌర్ణమి మరుసటి రోజు నుంచి అమావాస్య వరకు కూడా ఈ వేరే వేరే కళలు తగ్గుతూ ఒక్కో రోజు ఒక్కో కళతో ప్రకాశిస్తాడు. ఇక్కడ కళను బట్టి చంద్రుడు యొక్క ఆ లక్షణం అనేది ఉంటుందన్నమాట. ఈ చంద్రకళలో చాలా ప్రధానమైనవి. ఈ చంద్రుడు మానసిక ఉల్లాసాన్ని కలగజేసేవాడు, అదేవిధంగా మానసిక ఆనందాన్ని కలగజేసేటువంటి వాడు, మానసిక ప్రశాంతతను కలగజేసేవాడు. మానసిక పరమైనటువంటి ఏ రుగ్మతలకైనా సరే కారకుడు చంద్రుడు అవుతాడు. ఎప్పుడైతే చంద్రుడు దోషభూయిష్టంగా ఉంటాడో దానికి వ్యతిరేక ఫలితాలు అనేటువంటివి వస్తాయి. అంచేత ఈ యొక్క పౌర్ణమి నాడు, పాల్గొన పౌర్ణమి నాడు, పైగా ఆఖరి పౌర్ణమి, ఇక చంద్రకిరణ ప్రభావం అనేటిది అంటే కొంచెం ఎట్లా ఉంటుందంటే ఈ పరిపూర్ణమైన కళలతో లేకపోవడం చేత ఏంటంటే ఆ కళలు కబళించబడడం చేత కాస్తంత ప్రశాంతత అనేది లోపిస్తుంది. సో జనరల్గా ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా గురుగారు ఈ యొక్క గ్రహణ సమయంలో?
గ్రహణ సమయంలో సాధారణంగా ఎవరైనా సరే గ్రహణం చూడకుండా ఉండడం అనేది మంచిది. ఇంట్లో మనం ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే దర్భ పుల్లలు ఉంటాయి. ఆ దర్భ పుల్లలు కాస్త ఇంట్లో ప్రధాన దేవతా మందిరాల్లోనూ, తర్వాత అదేవిధంగా ఈ ఊరగాయ జాడీలు పెట్టే దగ్గర, తర్వాత ఈ బియ్యాలవన్నీ మనం కందాకొట్లు అంట పూర్వం స్టోర్ రూమ్స్, అందులో ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా ఆ కిరణ ప్రభావం అనేటువంటిది ఉండదు. అయితే ఇంకొక విశేషం ఇక్కడ గమనిస్తాం ఏంటంటే, పూర్వం నుంచి గ్రహణం పట్టేటువంటి సమయానికి ఒక పళ్ళెం పెట్టేసి అందులో నీళ్లు పోసి రోకలు నిలబడితే నిలబడుతుంది. నిలబడి గ్రహణం విడిచేసే సమయానికి రోకలు పడిపోతుంది ఆయనందరిది. కానీ అది భలే విశేషం అనమాట. అది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ గ్రహణం పట్టింది అనే దానికి నిదర్శనంగా ఇవి మన వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళంతా ఈ ప్రకారంగా పాటిస్తూ ఉంటారు. ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన గర్భిణీ స్త్రీలు. ఈ గర్భిణీ స్త్రీలు ఏం చేయాలంటే ఆ సమయంలో కదలకూడదు. అదేవిధంగా చంద్రకిరణం అనేది గర్భం మీద పడకుండా చూసుకోవాలి. మనకి ఇంట్లోంచి బయటికి రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఆహారం అరిగిపోవాలి అప్పటికి. తర్వాత అదే గర్భంలో అంటే లోపల ఏవి ఆహారం అనేది ఉండకూడదు. మంచినీళ్ళు కూడా ఆ సమయంలో తాగకుండా ఉండాలి. అలాగే మల మూత్ర విసర్జనలు కూడా చేయకుండా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ప్రధానంగా పాటించాల్సిన నియమాలు. గర్భిణీ స్త్రీలే కాదు, ఆ నియమాలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చంద్రకిరణ ప్రభావం వీళ్ళెవరికి తెలియదు, చాలా రహస్యం. మనలో ఉన్నటువంటి సంతానోత్పత్తి కణాలని ప్రేరేపిస్తుంది చంద్రుడు. ఇప్పుడు చూడండి, మనకి ఆ ఆహ్లాదకరమైన వాతావరణం కూడా పాడ్యమి మొదలుకొని, అంటే అమావాస్య పాడ్యం మొదలుకొని అమావాస్య తర్వాత పాడ్యం నుంచి పౌర్ణమి వరకు కూడా ఈ యొక్క కిరణాలు ఎప్పుడైతే మనలో పడతాయో ఆ కళల ప్రభావం చేత మనలో ఒక ఉత్సాహం, ఆ యొక్క కణాల యొక్క యాక్టివేషన్ అనేటిది జరుగుతుంది. అది అలాగ పౌర్ణమికి వచ్చేసరికి ఏమవుతుందంటే కణాలన్నీ కూడా పరిపూర్ణంగా యాక్టివేట్ అవుతాయి. అదేవిధంగా పౌర్ణమి నాడు చూడండి, మనకి పూర్వం అంతా కూడా ఎప్పుడు పున్నమి రాత్రి చూపిస్తారు. అలాగే మనకి పాములు కూడా పున్నమి రాత్రి నాడు సంగమిస్తాయి అనేటువంటిది కూడా మనం వింటూ ఉంటాం. అయితే ఆ సమయంలో నిండు వెన్నెల, పండు వెన్నెల, పరిపూర్ణంగా చంద్రుడు ఈ పరిపూర్ణ కళలతో ఉన్న సందర్భంలో గర్భం ఎప్పుడైతే నిలుస్తుందో ఆ పుట్టబోయే పిల్లవాడు మంచి బ్రైట్నెస్తో, కళకళలాడుతూ, మంచి తేజస్తో, తర్వాత అలాగే మంచి ఆహ్లాదంగా ప్రశాంతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడు కలగడం జరుగుతుంది. ఇలాగ ఈ యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా సంతానోత్పత్తి కణాల పైన ఉంటుంది. ఈ ప్రభావం వల్ల మరి కొంతమందికి ఏంటంటే మానసికమైన రుగ్మతలు వచ్చేదానికి కూడా అవకాశం చంద్రగ్రహణం కనుక. అంచేత బహుజాగ్రత్తగా గర్భిణీ స్త్రీలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో బ్రహ్మచర్యం పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఏ కార్యక్రమాలైనా సరే మనం మధ్యాహ్నం 12 గంటలకల్లా ముగించేసుకుని ఈ ఆహార పానీయాలన్నీ కూడా ఉపవాస దీక్ష చేయడం అనేది మంచిది. ఆ తర్వాత మళ్ళీ రాత్రి విడుపు స్నానం అంటాం. అప్పుడు స్నానం చేసి పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ అప్పుడు పదార్థాలు వండుకొని తినడం అనేది అన్ని విధాలుగాను కూడా మంచిది అనమాట. రైట్, థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రి నమః.